మీరు నమ్ముతారో లేదో గానీ ఈ సినిమా లాస్ట్ 30 మినిట్స్ కోసము సినిమా మొత్తం కూడా చూసా. ఎందుకంటే ఈ సినిమా స్టార్టింగ్ 30 మినిట్స్ లోపలే ఈ సినిమా విలన్ ఎవరని నేను గెస్ చేసేసా. కాకపోతే సినిమాలో ఆయన ఒక్కడే విలన్ కాదు, ఆయనతో పాటు సో ఇంతకీ మ్యాటర్ ఏంటంటే రీసెంట్ గా జియో హాట్‌స్టార్ లో డ్రిడమ్ అనే ఒక సినిమా స్ట్రీమింగ్ వచ్చింది. ఇది ఒరిజినల్ మలయాళం సినిమా, తెలుగు డబ్ కూడా అవైలబుల్ ఉంది. మరి సినిమా నాకు ఎలా అనిపించిందంటే నాకైతే అంత ఏం అనిపించలేదు, ఏదో ఒకసారి అలా టైం పాస్ కి ట్రై చేయొచ్చు అనిపించింది. ఎందుకంటే ఈ సినిమాలో మెయిన్ విలన్ ని నేను స్టార్టింగ్ గెస్ చేసా, దానివల్ల సినిమా నాకు అంత సర్ప్రైజింగ్ కానీ ఎంగేజింగ్ గానీ అనిపించలేదు. ఇంతకీ బేసిక్ మూవీ స్టోరీ లైన్ ఏంటంటే ఒక ప్రశాంతంగా ఉన్న ఊర్లోకి, అంటే క్రైమ్ రేట్ చాలా తక్కువ ఉన్న ఊర్లోకి పోలీస్ అయిన మన హీరో అపాయింట్ అవుతాడు. కానీ దరిద్రం ఏంటంటే మన హీరో వెళ్ళిన తర్వాత ఆ ప్రశాంతంగా ఉన్న ఊర్లో కొన్ని మర్డర్స్ జరుగుతాయి, ఒక బ్యాంక్ రాబరీ జరుగుతుంది, ఇలా రకరకాల క్రిమినల్ కేసెస్ అనేవి రావడం స్టార్ట్ అవుతాయి. మరి ఇంతగా క్రిమినల్ కేసెస్ ఎందుకు జరుగుతున్నాయి, ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది మీరు ఈ సినిమా చూసే తెలుసుకోవాలి. అందులో ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వెల్ తప్ప మిగతా సినిమా అంతా కూడా చాలా స్లోగా ఉంటది. ఇంకా సెకండ్ హాఫ్ కంప్లీట్ ఆపోజిట్ గా ఉంటది. సినిమా చూసి ఆడియన్స్ మైండ్ కి కొంచెం పని పెట్టాలి, ఎక్కువ కావాలని ట్విస్ట్ అండ్ టర్న్స్ ని యాడ్ చేసినట్టు అనిపించింది, అంటే చాలా గందరగోళంగా అనిపించింది. ఇంకా క్లైమాక్స్ గురించి మీకు ముందే ఆల్రెడీ చెప్పా, ఆ విలన్ ని గెస్ చేసి సినిమా చూసే ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని గబ్బు పట్టించుకున్నాను నేను. మరి ఈ డ్రిడమ్ అనే సినిమా నాకైతే అంత ఏం అనిపించలేదు. మీరు ట్రై చేయాలనుకుంటే జియో హాట్‌స్టార్ లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది, ఒకసారి ట్రై చేయండి. లైక్ ఆల్రెడీ మీరు సినిమా చూసింటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో చెప్పండి.